యెర్మీయా 36 యెర్మీయా 36 1-2 వచనాలని మనము చదివి కొంచెము ముందుకు వెళదాము. హల్లెలూయా. యూదా రాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము, యూదా రాజైన యెషయా కుమారుడు యెషయాకీము 4వ సంవత్సరమున యెహోవా వాక్కు యెర్మీయాకు ప్రత్యక్షమై, 4వ సంవత్సరమున యెర్మీయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇక్కడ ఉండు. ఎన్నో సంవత్సరముల ప్రత్యక్షమైనట్టు ఆయనకు 4వ సంవత్సరం. 4వ సంవత్సరము. అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు? 4 సంవత్సరాలు. 4వ సంవత్సరంలో కదా దొరికిండేది. 4 సంవత్సరాలు, 3 సంవత్సరములు దాటి 4వ సంవత్సరంలో ఆయన ప్రవేశిస్తున్నాడు. కాబట్టి దేవుని వాగ్దానం కూడా ఆయనకి 4వ సంవత్సరంలో అనుగ్రహింపబడింది. హల్లెలూయా. 4వ సంవత్సరం వరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. రెండేది కాచుకొని ఉన్నాడు. హల్లెలూయా. మనమైతే ఏం చేస్తాము? ఇప్పుడు ప్రార్థన చేస్తే లేచక పోయాడుకు మనకు అద్భుతం కావాలి. ఆమె స్తోత్రం. ఇప్పుడు చూడు, మొన్న ఎంత ప్రమాదకరానికి ఒక కుటుంబం, ఆ అంబిక అనే సహోదరి కుటుంబం దిగజారిందంటే, తన భర్తలో నుంచి తనే చెప్తుంది, నా భర్తను సాతాను ప్రేరేపణ చేస్తూ ఉంది, నన్ను నా బిడ్డలని కొట్టి ఆ చిన్న బిడ్డని గొంతు మీద కాలేసి తొక్కుతాడు, కాలుతో తంతాడు, కడుపు మీద తంతాడు, కాలు మీద తంతాడు, చిన్న బిడ్డని విధంగా హింసిస్తాడు, నన్ను గొంతు పట్టుకుంటాడు, నన్ను హింసిస్తాడు అని చెప్పి తన భర్త మీద పిల్లలు కూడా ఎదురుగానే ఇక్కడ ఫోన్ చేస్తే తప్పు చెప్పినారు. ఎందుకు? వాళ్ళ నాయన ఫోన్ చేస్తే మేము వేరే జాగాలో ఉన్నామని చెప్పేసి అంత ఉన్నతంగా మాట్లాడినాడు. చిన్న బిడ్డ, 5 ఏళ్ల బిడ్డ. హల్లెలూయా. అయితే దేవుడు ఇక్కడ అక్కడికక్కడే మార్చి వారికి మంచి ఓర్పు, శాంతి, సమాధానం ఇచ్చి